జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ హెచ్ఐవి వస్తే భయపడాల్సిన పని లేకుండా ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అనే దానిపైన ఫుల్ ఫోకసింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకి ఒక అమ్మాయికి చెప్పినాము అని అంటే, ఠాగూర్ సినిమా చూసారా అందరూ? అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక ఆయన ఏం చేస్తాడంటే దీపాన్ని వెలిగిస్తాడు, ఆ దీపాన్ని ఇంకో ఇద్దరు వెలిగిస్తారు, ఆ ఇద్దరు ఇంకేం చేస్తారు, నలుగురుని జమ చేసి నలుగురు వెలిగిస్తారు. ఇట్లా మనం ఏం చేస్తున్నాం, మన చుట్టుపక్కల మన మామిడ మండలం మొత్తం కవర్ చేద్దాం. నాకు హెచ్ఐవి గురించి తెలుసు, సింటమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో నాకు ఐడెంటిఫై చేసే పరిస్థితి నాకు ఉంది, కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో కాబట్టి ఎవరో తగ్గుతున్నారు. సో ఇది టీవీకి సంబంధించినటువంటి సింటమ్స్లో ఒక భాగం. అది కూడా వెయిట్ లాస్ కావడము, మోర్ దెన్ 3 వీక్స్ కాఫ్ రావడము, 3 వారాలకు మించి దగ్గర రావడము, తగ్గినప్పుడు కళ్ళు కూడా పడడము, దాంతో అలాంటి వాళ్ళని టీబీ సెక్షన్ ఒకటి ఉంది. దాన్ని ఏమంటారంటే డిఎంసీ, డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ సెంటర్. దాని ప్లేస్ లో ఇప్పుడు మనకి దాదాపుగా 72 కదా, దాదాపుగా టీ హబ్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము. టీ హబ్ అనేది 72 టెస్టులు మేడం. దాదాపుగా మనము బయట చేయించుకుంటే దాదాపు 10,000-20,000 పైన అవుతుంది. సో మన మదర్కి, పేరెంట్కి, మనకు తెలిసిన వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో టీ హబ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకోండి. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. అక్కడ 1 రూపీ కూడా మీకు ఛార్జ్ చేయడం జరగదు. సో అక్కడే టీ హబ్ అనేది రెగ్యులర్ వస్తారు. ఇప్పుడు డెంగ్యూ ఎగ్జామ్ పరీక్ష చేయించుకుంటారు, అది చేయించుకుంటారు కదా మేడం, వాళ్ళు అక్కడ ఎల్పీ చేస్తారు.